కాలాన్ని బట్టి ఆకులు పూలు రాలుతుంటాయి. అలాగే నువ్వు ఎంత నీతిగా బ్రతికినా కష్టాలు కన్నీళ్లు వస్తుంటాయి పోతుంటాయి. ఇక్కడ నేర్చుకోవాల్సింది తడబడటం కాదు, నిలబడటం. అప్పుడే మీరు అనుకున్నది జరుగుతుంది. బాధపడటానికి 100 కారణాలు చూపించే మనసుకి ఆనందంగా ఉండటానికి 1000 కారణాలు ఉన్నాయని నువ్వు చూపించు. అప్పుడు జీవితమే నీకు బాధాక్రాంతం అవుతుంది. ధైర్యం, పట్టుదల, ఆత్మవిశ్వాసం ఈ మూడిటితోనే సామాన్యులు గొప్పవారవుతారు. కొందరికి మీరు చెప్పే సమాధానం కన్నా కాలం చెప్పే సమాధానం కరెక్ట్గా ఉంటుంది. ఓపిక పట్టి చూడు. ఓపిక చాలా విలువైనది. నీకు నచ్చినట్లు ఎప్పుడైతే బ్రతకటం మొదలు పెడతావో అప్పటి నుండే నువ్వు చాలామందికి నచ్చకుండా మిగిలిపోతావు. అరవరి కుక్కలుండవు, విమర్శించని నోరు ఉండదు, ఈ రెండూ లేని ఊరే ఉండదు. మీ పని మీరు చేసుకుంటూ పోవటమే. అన్నీ కోల్పోయినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. అదొక్కటుంటే చాలు కోల్పోయిన వాటిని తిరిగి తెచ్చుకోవటానికి. చిన్నప్పుడు ఏ కారణం లేకపోయినా హాయిగా నవ్వుకుంటారు. ఇప్పుడు కొన్ని బాధల్ని మర్చిపోయేందుకు నవ్వాల్సి వస్తుంది. ఏ సందర్భాన్నైనా చిరునవ్వుతో స్వీకరించే వారిని ఎంతటి కష్టమైనా ఏమీ చేయలేదు. మీ వద్ద ఏముంది అనే ఆలోచన కంటే మీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనే ఆలోచన ఎంతటి కష్టాన్నైనా మరిపిస్తుంది. అందుకే బంధాలను కత్తెరలా తెంచకుండా సూదిలా కలుపుకుంటూ పోవాలి. సంతోషానికి తొందర ఎక్కువ, వెంటనే బయటపడిపోతుంది. కానీ బాధకు బరువు ఎక్కువ, ఈజీగా బయటపడదు. శరీరానికి ఎంత గాయమైనా తట్టుకొని నిలబడగలరు. కానీ మనసుకు తగిలిన గాయాన్ని తట్టుకోవటం కష్టం. ఏ రంగు కళ్ళద్దాలు పెట్టుకుంటే అదే రంగులో ప్రపంచం కనిపించినట్లు మీ మనసులో ఏ భావంతో ఎదుటి వాళ్ళని చూస్తారో వాళ్ళు మీకు అలాగే కనిపిస్తారు. నీది కాని సమయంలో కాస్త వెనక్కి తగ్గి చూడు. చాలా దూరం ఎలా వెళ్ళాలో తెలుసుకుంటావు. కష్ట నష్టాలు కూడా మంచివే. కష్టం ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. నష్టం ఎవరిని నమ్మాలో తెలియజేస్తుంది. మనిషికి 2 రకాల చదువు కావాలి. ఒకటి జీవనోపాధి ఎలా కల్పించుకోవాలో నేర్పేది, మరొకటి ఎలా జీవించాలో తెలిపేది. మొదటిది తరగతి గదిలో నేర్చుకుంటే ఇంకొకటి సమాజం నేర్పిస్తుంది. ఏదైనా మంచి సాధించాలనుకున్నప్పుడు శ్రమించే భావం, విమర్శలను భరించే సహనం ఉండాలి. ఏ ఫలితం ఈజీగా రాదు. ఏ సిరి సంపద అమాంతంగా వచ్చి పడదు. నిరంతర కఠోర పరిశ్రమ ఒక్కటే ఉన్నతికి సోపానం అని మనిషి గ్రహించగలగాలి. సంపదను ఆకర్షించే సమయంలో గడ్డిపోచనైనా వదలకూడదని, విద్యాభ్యాస సమయంలో ఒక్క క్షణాన్ని వ్యర్థం చేయరాదని గ్రహించాలి. కాలం చాలా విలువైంది. చేజారిన నిమిషాన్ని ఏ సంపాదన వెనక్కి తీసుకురాలేదు. అభివృద్ధి పరంగా చూసినా లేదా ఆరోగ్యపరంగా చూసినా సరే, త్వరగా నిద్రపోతే అది మీకు ఎంతగానో సహాయపడుతుంది. త్వరగా నిద్రపోయి త్వరగా మేలుకుంటే ఆ వ్యక్తి ఆరోగ్యవంతుడు, సంపన్నుడు, తెలివైనవాడు అవుతాడు. ప్రతి ఒక్కరిలో మంచి చెడు ఉంటాయి. అయితే మీరు ఇతరులలో మంచి చూడాలి, దానినే ఆచరించాలి. తనకంటే చిన్నవారిని ఆదరించటం ద్వారానే ఒక పెద్ద మనిషి గొప్పతనం తెలుస్తుంది. గమ్యం ఎంత ఎత్తులో ఉన్నా దానిని చేరుకునే మార్గం మాత్రం నీ పాదాల కింద నుంచే మొదలవుతుంది. నిన్న అనేది తిరిగి రాదు. రేపు ఉందో లేదో తెలియదు. ఈరోజు చేతిలో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవటమే ప్రతిభావంతుల లక్షణం. డబ్బుకు కాలానికి ఒకటే తేడా. డబ్బును రేపటికి దాచుకోవచ్చు, కాలాన్ని అలా పొదుపు చేయటం కుదరదు. ఏ రోజు సమయం ఆ రోజే, ఏ క్షణానికి ఆ క్షణమే ఖర్చయిపోతూ ఉంటుంది. సక్రమంగా వినియోగిస్తే లాభం, వృధా చేస్తే నష్టం, అంతే. నీకు లక్ష్యం ఉండటమే కాదు, దానిని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సాధించుకునే ఊహా నైపుణ్యం కూడా ఉండాలి. సాధన లేకుండా విజయాన్ని కోరుకోవటం ఎండమావిలో నీటికై ఆశించటమే. నిన్ను తక్కువగా అంచనా వేసేవారి గురించి అసలు ఆలోచించకు. ఎందుకంటే చారలు ఉన్నంత మాత్రాన పిల్లి పులి కాలేదు కదా. ఒకరిని చులకనగా చూస్తున్నారంటే ఏదో ఒకరోజు మిమ్మల్ని కూడా అందరూ చులకనగా చూస్తారు. మీరు ఎంత గొప్పవారైనా ఇతరులను తక్కువ చేసి మాట్లాడకూడదు. రాత్రికి రాత్రే మారిపోవటానికి ఇది సమయం కాదు, సమాజం. ఇతరులను చులకనగా చేయటమే దీనికి తెలుసు. ఓర్పుతో నిరీక్షించిన వారికే కోరినవి సమకూరుతాయి. ఇతరులని హేళన చేస్తూ తమను గొప్పగా చూపించుకోవటం బుద్ధిహీనుల లక్షణం. పక్కనోడు బాగుంటే చాలు మనము బాగుంటాం అనుకోవటం బుద్ధిమంతుల లక్షణం.
ఓటమిని ఎరగని వ్యక్తి కన్నా విలువలతో జీవించే వ్యక్తి గొప్పవారు. మీరు ఎదుర్కొనే ప్రతి కష్టం వెనుక ఓ అవకాశం దాగి ఉంది. మౌనంగా ఉన్నప్పుడు ఎన్నో మంచి ఆలోచనలు వస్తాయి. ఎన్నో కష్ట నష్టాలు అనుభవించిన తర్వాత కానీ మనిషికి వినయం, వివేకం రావు. చదువులో ఆనందాన్ని పొందగలిగితే జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకుంటారు. బాధే బలవంతుని చేస్తుంది. వైఫల్యమే వివేకాన్ని నేర్పుతుంది. విజయానికి తొలిమెట్టు మీపై మీకు విశ్వాసం ఉండటమే. భయపడటం ఎప్పుడు మానేస్తామో అప్పుడే మీ జీవితం మొదలైనట్లు. చిన్నప్పటి నుంచి ప్రణాళికాబద్ధంగా చదివి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే విజయాలు వాటంతట అవే వస్తాయి. వీలైనంత వరకు మీరు ఉండే పరిసరాల్ని ఆహ్లాదకరంగా, ప్రశాంతంగా ఉంచుకోవాలి. మీరు ఉన్న పరిస్థితులు, పరిసరాలు, వ్యక్తులు మీ ప్రశాంతతకు భంగం కలిగించేలా ఉంటే అక్కడి నుండి వెంటనే వెళ్ళిపోవాలి. మీకు చికాకు వల్ల కలిగే లాభాల కన్నా నష్టాలే ఎక్కువన్న నిజాన్ని గుర్తించాలి. ఎప్పుడు మీరు చెప్పింది, మీరు చేసేదే సరైనదని భావించే స్వభావాన్ని వేడాలి. గమ్యాన్ని చేరేందుకు చాలా దారులుంటాయి. సరైన దారిని ఎంచుకోగలిగిన వారే విజేతలుగా నిలుస్తారు. ఈరోజు చేయవలసిన పనిని రేపటికి వాయిదా వేసేవారు లక్ష్యాన్ని సులభంగా సాధించలేరు. సమయాన్ని సరిగ్గా వినియోగించుకోలేని వ్యక్తులు ఏ రంగంలోనూ విజయం సాధించలేరు. ఎదుటి వాళ్ళ వల్ల మీకు నష్టం కలుగుతున్నప్పుడు మీ బాధను వాళ్ళకి చెప్పాలి. దాచుకుంటే రోజు బాధపడుతూనే ఉండాల్సి వస్తుంది. ఎవరైనా మీకిచ్చేది తాత్కాలికమైనది. కృషితో మీరు సంపాదించుకునేదే శాశ్వతం. అసాధ్యానికి, సాధ్యానికి మధ్య తేడా గట్టి ప్రయత్నం మాత్రమే. చిరునవ్వు ప్రతికూల పరిస్థితుల్ని కూడా అవకాశాలుగా మార్చగలదు. ఒక పనిలో విజయం సాధించాలంటే ముందు దానిని ప్రేమించాలి. మీ మీద మీకుండే నమ్మకం శత్రువును భయపెడుతుంది. మీ మీద మీకుండే అపనమ్మకం శత్రువు బలాన్ని పెంచుతుంది. జీవితంలో డబ్బు కోల్పోతే కొంత నష్టపోయినట్లు, కానీ వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం పోగొట్టుకున్నట్లే. గమ్యాన్ని చేరటానికి రెండే మార్గాలు. ఒకటి స్వశక్తి, రెండు పట్టుదల. నిజాయితీ ఉన్న ఏ బంధమైనా ఎప్పటికీ పదిలంగానే ఉంటుంది. రాలే ఆకు, విసిరే పువ్వు, గెలిచే దీపం అన్నీ ఒకటే చెబుతాయి. ఏదీ శాశ్వతం కాదు. మీ ఆలోచన మారితే మీకున్న అలవాట్లు మారతాయి. మీ అలవాట్లు మారితే జీవితం మారుతుంది. మీ జీవితంలో జరిగే మంచి చెడు ఏదైనా మీ ఆలోచన విధానం మీదే ఆధారపడి ఉంటాయి. రేపటి రోజు నువ్వు చనిపోతే ముట్టుకోవటానికి కూడా ఆలోచించే జనాల కోసమా నువ్వు ఆలోచించేది? చచ్చాక శవమనే అంటారు. నువ్వు బ్రతికినంత కాలం నీకు నచ్చినట్లుగా బ్రతుకు, పక్కోడి ప్రశంసల కోసం కాదు. పనిచేసిన ప్రతిసారి సత్ఫలితాలు రాకపోవచ్చు, కానీ అసలు ప్రయత్నమే చేయకపోతే ఏ ఫలితమూ రాదు. ఒప్పు ఏమిటో చెప్పగల పరిజ్ఞానం ప్రతి వారికి లేకపోవచ్చు, కానీ తప్పుగా గుర్తించగల సామర్థ్యం అందరికీ ఎంతో కొంత ఉంటుంది. మీరు సంపాదించే దాన్ని బట్టి మీ జీవన విధానం ఉంటుంది. మీరు ఇతరులకు చేసే సహాయాన్ని బట్టి జీవితంలో ఆనందం ఉంటుంది. ఎవరైనా ఎప్పుడో ఒకసారి విఫలం అవుతుంటారు. అలా కాని వారు ఎవరంటే అసలు ప్రయత్నం చేయని వారే. సాధించాలనే తపన మీలోని బలహీనతల్ని అధిగమించేలా చేస్తుంది. అందరితో మర్యాదగా ఉండు, కొందరితో సన్నిహితంగా ఉండు, ఎవరికీ శత్రువు కావద్దు. నువ్వు మార్చలేని గతాన్ని గురించి ఆలోచించకుండా నీ చేతిలో ఉన్న భవిష్యత్తు కోసం శ్రమించు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.